వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే అస్సలు బాగాలేను. చెప్పాలంటే మైండ్ అయితే అసలు ఎట్లా అంటే పొగలెళ్తున్నాయి, మొత్తము హీట్ అయిపోయింది మొత్తం బ్రెయిన్ అంతా. ఇక గట్టిగా నెత్తికి నూనె పెట్టుకున్నా, బాగా నెత్తికి నూనె పెట్టుకున్నా. ఇంకా ఎంత తలనొప్పి అంటే మార్నింగ్ నుంచి అసలు అన్నం తినలేదు. ఏం జరుగుతుందో చూద్దాం అని. అంటే మరి ఇంత డీప్గా కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు దేంట్లో. కానీ ఏంటిదంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లాంటిది. ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ప్రిలిమ్స్ లిస్ట్ మారిపోతే అందులో మన ఏముంటుందా ఉండదా అని అదొక చిన్న భయం ఉండే. అందుకని ఈరోజు ఇంకా అసలు చదవలేకపోయాను. యాక్చువల్గా ఏంటిదంటే మనది ప్రతిసారి కేసు ఆఫ్టర్నూన్ ఉండేసరికి మార్నింగ్ చదువుకునేదాన్ని. ఆ టైం అంటే ఆ కేసు ఆ టైమింగ్స్లో మాత్రమే కొంచెం డిస్టర్బ్ అయ్యేది మైండ్. కానీ ఈరోజు ఇంకా మార్నింగ్ అయ్యేసరికి మార్నింగ్ 1 గంట చదువుకున్నా కావచ్చు. ఇంకా పిల్లలకి ఎట్లాగో హాలిడేస్ ఇచ్చారు కదండి, అందుకనే పిల్లల్ని పడుకోబెట్టి చదువుకుంటున్నాను. ఎట్లాగూ మనకు మార్నింగ్ సెషనే కదా మనకు ఉండేది, ఆఫ్టర్నూన్ ఏమి ఉండదు కావచ్చు, మార్నింగ్ లోపే అంతా డిసైడ్ అయిపోతుంది కావచ్చు అని చెప్పేసి ఇంకా మా పిల్లల్ని పడుకోబెట్టేసి మధ్యాహ్నం చదువుకోవచ్చులే అని చెప్పేసి తినబెట్టి పడుకోబెట్టాను. కానీ మధ్యాహ్నం కూడా ఇప్పటిదాకా కూడా నడిచింది కదండి మొత్తం హియరింగ్. మొత్తానికి 14th అయితే డేట్ డిక్లేర్ చేశారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో, ఆ రోజు ఏం జరుగుతుందో. అండ్ ఈ 10 రోజుల్లో ఏం జరగబోతుందో చూద్దాం, ఏం తెలియదు. కాకపోతే ఈ 10 రోజులు అయితే మన బ్రెయిన్కి కొంచెం రెస్ట్ దొరుకుతుందేమో అని నా ఫీలింగ్. అంటే మరీ ఎట్లా ఉందంటే ప్రజెంట్ ప్రెషర్ కుక్కర్లో పెడితే ఎట్లుంటుందండి దేనికైనా సరే, అట్లా అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా అంటే చాలా హీట్ అయిపోతుంది బ్రెయిన్. సో ఫైనల్లీ నేనైతే కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. అసలు ఈ 10 days ఎట్లా ఉండబోతుందో అనేది ఎవరు చెప్పలేరు. కాకపోతే ఈ 10 daysలో మనం ఎలా ఉండాలి అనేది మాత్రం మాట్లాడుకుందాం. నాకు కూడా ఏం ఐడియా లేదు. ఏమో ఇప్పుడు ఇవన్నీ చెప్తాం కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామా లేదా అనేది కూడా డౌటే. ఎందుకు అని అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ పండుగలు. బతుకమ్మ, దసరా 2 పండుగలు ఉన్నాయి. సో అదొకటి మెయిన్ థింగ్. నిజంగా నేను ఈరోజు అంటే డిపెండ్స్ ఆన్ ద మనకి కోర్టు కేసు హియరింగ్, దాన్ని బట్టి చూద్దాము. ఫెస్టివల్స్ అంటే ఖచ్చితంగా జరుపుతాము, కానీ ఇంటెన్స్ అనేటువంటిది మిస్ అయిపోతుంది. ఏదైనా సరే పండుగ నామకే వస్తులాగా చేయాలని నాకు అనిపించదండి. హంగు ఆర్భాటం లేకుండా పండుగలు చేసినా కూడా వేస్టే కదా అని అనిపిస్తుంది నాకు. మంచిగా అన్నీ చేసి పెడదాము అది అని అనుకున్నాను, కానీ చూడాలి ఏం జరుగుతుందో అసలు ఆ టైంకి ఎట్లుంటుందో ఏమో. అసలు నేనైతే ఒకటే డిసైడ్ అయినా, ఇంకా ఆ టైంలో అయితే 14th లోపే మనకి 2 పండుగలు అయిపోతాయి కాబట్టి ఒకటే డిసైడ్ అయినా. లేడీస్కి అయితే ముఖ్యంగా పండుగ రోజు ఇబ్బందే, అంటే పనులు చేస్తారు కాబట్టి పండుగ ముందు రోజు, పండుగ తర్వాత రోజు, ఇట్లా మొత్తం 4-5 days అయితే మాకు వెళ్ళిపోతుంది. సో ఉన్నాయి 10 రోజుల్లో 5 రోజులు అటు వెళ్ళిపోతే ఇంకా మిగతా 5 రోజులే. సో నేను ఒకటే ఫిక్స్ అయినా, నేను అంటే మిగతా ఇంకా మిస్ అయిన సబ్జెక్ట్స్ అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చదివేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు ఈ టైమింగ్స్ కూడా ఏం లేదు కాబట్టి, డిస్టర్బ్ అయ్యే టైమింగ్స్ కూడా లేవు కాబట్టి సో అనుకుంటున్నాను. ఇంకా ఈలోపు ఇంకేమన్నా జరిగితే మాత్రం ఇంకా అంతే లైట్. ఇంకా అంటే ఆల్రెడీ మనం చదివిన ప్రిలిమ్స్ నోట్స్లో అంటే మనకు నోట్స్ ఉంది కదా, అదే చదువుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా కొత్తవి అట్లా ఏం చదివేది ఏముండదు. ఇంకా కొన్ని అయితే ఇంకా డైరెక్ట్ అటెంప్ట్ ఇచ్చేటట్టే ఉంటుంది, ఉన్న నాలెడ్జ్ తోటి రాయడమే ఇంకా. సో ఏదైతే అదేంది, నేనైతే ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, ప్రిపేర్ ఫర్ ద వరస్ట్ అనే చెప్తాను నేను ఎప్పుడు. నేననే కదా అందరూ కూడా అట్లనే డిసైడ్ అయిపోయి ఉండాలి. నిన్నటి వరకు ఒకలా ఉండే మైండ్, ఇంకా లాస్ట్ అంటే నాకు హోప్ పోయిందని అనిపించింది నిన్న. ఇంకా ఈరోజు మార్నింగ్ సుధీర్ సార్ మాట్లాడిన తర్వాత ఇంకెక్కువ హోప్ వచ్చింది. తర్వాత శివ సార్ మాట్లాడిన తర్వాత ఇంకా ఎక్కువ హోప్స్ వచ్చినాయి. కానీ లాస్ట్కి నేను ఇంకా ఈరోజే ఫైనల్ అంతా అయిపోతుంది అని అనుకున్నాను, కానీ లాస్ట్కి ఆ డేట్ అని అనేసరికి నిజంగా అసలు తీసుకోలేకపోయినాను. ఆల్రెడీ వీళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు 10th హాల్ టికెట్స్ ఇస్తామని చెప్పేసి ఇటు వీళ్ళు డిక్లేర్ చేసిండ్రు. ఇంకా హాల్ టికెట్స్ వచ్చినాయి అని అంటే మాత్రం ఇంక అంతే, ఇంక అప్పటి నుంచి అసలు ట్రైన్స్ పరిగెడతాయి. నిజంగా అంటే ఏ ఎగ్జామ్కి ఇంత టెన్షన్ ఉండదేమో, మేబీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి వాటికి. యూపీఎస్సీకి గ్రూప్ 1కే వస్తుంది ఎడ్ చేసి కష్టము, ఎందుకంటే మెయిన్స్ మనం రాయాల్సి వస్తుంది కాబట్టి కంటిన్యూస్గా ఇన్ని రోజులు రాయాలంటే చాలా కష్టము, చాలా అంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. హెల్త్ ఇష్యూస్ అయితే విపరీతంగా వస్తాయి. ముందే చెప్తున్నానండి, మన ఛానల్లో ఉన్న మీ అందరూ హెల్త్లు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. చెప్తున్నాను కదా, చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అసలు ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయా అని చెప్పేసి ఆ నేమ్స్ వింటుంటే ఆహా అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తుంటే, వాటి నేమ్స్ సెర్చ్ చేస్తుంటే భయమేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఈ ఎగ్జామ్స్ ఏనండి, ఎగ్జామ్స్ టెన్షన్ వలన. అంటే నేను చెప్పాను కదా నిన్న ఒక కేసు, అంటే నిన్న ఒకరి గురించి చెప్పాను కదా సిచ్యువేషన్ గురించి. సో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. మనం ఇది లైట్లే అని వదిలేస్తాము, కానీ అది చాలా పెద్ద ఇష్యూ అయి కూర్చుంటుంది. చెప్పాలంటే ఈవెన్ అంటే నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నెక్ పెయిన్ ఉంది, నేను ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నాను. అంటే నేను అనుకున్నానండి కొంచెం ఎగ్జామ్ స్టే వస్తే హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి మెల్లగా చదువుదాము, రిలాక్స్డ్గా చదువుదాము, మరి అంత స్ట్రెయిన్ అవుతూ చదవకుండా అని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు వీళ్ళు చేసిన ఇలాంటి పనులతో నిజంగా చాలా అంటే చాలా స్ట్రెయిన్ అవుతుందండి అసలు బ్రెయిన్,
బాడీ అయితే చాలా చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా అంటే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలన్నా కూడా వామ్మో 1 డే వేస్ట్ అయిపోతుందేమో, ఒకవేళ డాక్టర్ వేరే ఇంకేమన్నా చెప్తే ఎట్లా ఆ డే వేస్ట్ అయిపోతుందేమో. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అసలు? మనకు ఏదో ఒకటి క్లియర్ కట్గా చెప్పేస్తే ఐదర్ ఇటన్ను ఉండాలి అటన్ను ఉండాలి, రెండింటి మధ్యలో ఉంటే ఇటు ఆస్పిరెంట్స్ మైండ్ తోటి ఎందుకు ఇట్లా ఇప్పుడు ఏం చెప్పాలన్నా కూడా భయం వేస్తుందండి. మీరు నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారని చెప్పేసి అంటారు ఏమనంటే, నేను జస్ట్ నా వ్యూస్ చెప్తున్నాను అంతే. నువ్వు ఇట్లనే చేయి, నువ్వు అట్లనే చేయి అని నేను ఏం చెప్పట్లేను, జస్ట్ నా వ్యూ చెప్తున్నాను, నేను ఇట్లా అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు కనుక ఇది పాసిబుల్ అయితే మీరు కూడా ఇట్లానే పాటించండి అని చెప్పేసి చెప్తున్నాను అంతే. ఒకటేనండి, ఇప్పుడు ఈ టైంలో ఈ 10 days మనం కనుక నెగ్లెక్ట్ చేసి చదవకుండా పక్కకు పెట్టినాం అనుకో, ఏమైనా జరగచ్చు. ఒకవేళ అంటే మనం బయటకు ఏం చెప్పొద్దు అనుకోండి, ఏమో చెప్పొచ్చో లేదో కూడా తెలియదు ఇవన్నీ నాకు. సో నార్మల్గా మీరే అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు మీ గొంతు నా గొంతు ఒకటే, ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరి గొంతు ఒకటే. అంటే అవుట్కమ్ ఎట్లా వస్తుంది అనేసి ఎవరు చెప్పలేము. ఛాన్సెస్ అనేటువంటి ఎటైనా ఉండొచ్చు, పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అంటే ఎగ్జామ్ జరగచ్చు, జరగకపోనువచ్చు. సో మనం ఏంటిదంటే 2 వరస్ట్ కేసులు ఆలోచించి మనము ముందుకెళ్ళాలి. సో నేను ఒకటే అంటాను, ఫస్ట్ కీడంచి మేలంచాలని అంటారు. ఒకవేళ ఎగ్జామ్ ఆన్ టైం ఉంటే చదువుకోవాలి. ఇన్ కేస్ ఆన్ టైం అవ్వకపోయినా కూడా చదువుకోవడంలో మనకు పోయేది ఏం లేదు. ఇన్ కేస్ నెక్స్ట్ నోటిఫికేషన్కైనా యూజ్ అవుతుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తుంది ఒకటే, సిలబస్ని కంప్లీట్ చేయండి. మొత్తాన్ని సిలబస్ కంప్లీట్ చేయకపోయినా పర్లేదు, అంటే మీకున్న నాలెడ్జ్ తోటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్కి సంబంధించినది మీకు ఏం ఐడియా వస్తే అది ఐడియా రాయొచ్చు. ఇన్ కేస్ మనం ఒకవేళ టాపిక్ మిస్ చేసినా, ఆ చాప్టర్ మిస్ చేసినా, ఆ సెక్షన్ మిస్ చేసినా, సో అదే చెప్తున్నాను, అట్లీస్ట్ ఓవరాల్ ఐడియా తెచ్చుకోండి. ఇన్ కేస్ ఇప్పుడు మీరు గవర్నెన్స్ కానీ, ఇంకా పాలిటీ కానీ, ఇంకేదైనా సొసైటీ కానీ ఒక చాప్టర్ అనేటువంటిది వదిలేశారనుకోండి, అసలు ఆ చాప్టర్లో టాపిక్స్ చూడండి. టాపిక్స్ చూసి అట్లీస్ట్ దాని మీద ఉన్న సోర్స్ ఎక్కడన్నా మీ దగ్గర ఏమన్నా ఉన్నా, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతాయి. టెలిగ్రామ్లో లాట్స్ ఆఫ్ డేటా ఉంటుంది, ఈవెన్ నెట్లో కూడా సెర్చ్ చేసినా దొరుకుతుంది. జస్ట్ చూడండి, ఒక టాపిక్ మీద అసలు ఆ టాపిక్ ఏంటి, ఐడియా ఏంటి అనేది చూడండి. జస్ట్ ఓవరాల్గా జస్ట్ చూడండి. ఒక 2-3 అవర్స్లో ఒక చాప్టర్ని అయితే చూసేయచ్చండి. ఓవరాల్గా ఒక చాప్టర్లో అట్లీస్ట్ మొత్తం చాప్టర్ అంతా చూడలేకపోయినా ఒక 2-3 యూనిట్స్ అయినా చూడొచ్చు. ఒకసారి ట్రై చేయండి. మరీ మొత్తానికే పేపర్లు వదిలేయకుండా, సెక్షన్లు వదిలేయకుండా జస్ట్ అసలు ఆ చాప్టర్లో ఆ టాపిక్ ఏం చెప్తుంది అనేది తెలుసుకుంటే జస్ట్ ఓవరాల్గా అట్లీస్ట్ ఒక 2-3 మార్క్స్ అయినా పడతాయి కదా. ఏమీ రాయకుండా స్ట్రైక్ ఆఫ్ చేసే బదులు ఒకవేళ ఆ టాపిక్ మీద, మన కంటెంట్ మీద అట్లీస్ట్ ఒక 2-3 పాయింట్స్ ఐడియా ఉన్నా వీ కెన్ ప్రొలాంగ్. సో అదొకటి అనలిటికల్ స్కిల్స్ చూడండి. ఇంకొకటి ఏంటంటే, ఏ పేపర్నైనా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎగ్జామ్ జరగకపోవడం అనేది పక్కకు పెడితే, ఎగ్జామ్ జరుగుతుందని అనుకుని చదువుకోవడం, ముందుకు వెళ్ళడం బెటర్ అని నా సజెషన్. ఇంకా మీ ఇష్టం, సజెషన్ని మీరు ఎట్లానైనా తీసుకోండి, కానీ అస్సలు రిలాక్స్గా ఉండకండి ఈ టైంలో. ఎట్లయితే చదువుకుందాము, చదివితే మనకు నెక్స్ట్కైనా యూజ్ అవుతుంది కదా. ఇన్ కేస్ ఒకవేళ ఇది ఆగిపోయినా కూడా, ఈ ప్రక్రియ ఆగిపోయినా కూడా నెక్స్ట్ మనకు Group 3, Group 2 ఉన్నాయి కదా. సో వాటికైనా యూజ్ అవుతుంది కదా మన కాన్సెప్ట్. మెయిన్స్ అనేది ప్రిలిమ్స్కి డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఐడియా అయితే ఉంటుంది కదా. చూద్దాం, మనకు 14th వరకు టైం ఉంది కదా. కానీ ఈ టైం వరకు మాత్రం టైంని వేస్ట్ చేయొద్దు అని అంటున్నాను. ఈ డేస్ టైంని వేస్ట్ చేయొద్దు అంటున్నాను. మనకు 14th తర్వాత అవతల మనకి ఇంకెక్కువ రోజులు ఏముండవు, 6 days ఉంటాయి కాబట్టి ఆ 6 daysలో మనము హడావిడి పడి అంత చేసేది కూడా ఏముండదు. ఎందుకంటే ఆ 6 days అందరూ ఎట్లా పెట్టుకున్నారంటే, ఫస్ట్ థింగ్ ఎస్ఏ ఆ టైంలో బాగా ఎస్ఏ అవుతారు. ఇంకా ఇంగ్లీష్ కూడా కొంచెం ట్రై చేస్తారు చూడడానికి, ఎట్లయినా క్వాలిఫైయింగ్ పేపర్ కదా అని చెప్పేసి ఏమీ నాలెడ్జ్ లేకుండా, అస్సలు దాని గురించి ఏం తెలుసుకోకుండా అయితే డైరెక్ట్ బై అయితే రాయలేం కదా. ఎందుకంటే ఫస్ట్ పేపర్ అదే మనం చూసేది. అంటే అది మనం మంచిగా రాస్తే పాజిటివ్ ఎనర్జీ, అంటే పాజిటివ్గా ఉంటుంది మైండ్. అది కనుక కొంచెం నెగిటివ్ అటు ఇటు అయిందనుకో, నెక్స్ట్ పేపర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అదే చెప్తున్నాను. అంతేనండి, ఇంకా ఏమీ స్ట్రెస్ తీసుకోకండి. అట్లని అంటే రిలాక్స్గా ఉండకండి. మళ్ళీ అట్లని బాగా ఆరోగ్యాన్ని పనంగా పెట్టి, ప్రాణాలను పనంగా పెట్టి చదవండి అని అంటలేను. చదవండి, నేను ఇప్పుడు చెప్పాను కదా. అట్లీస్ట్ టాపిక్ అనేటువంటిది ఐడియా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. చూద్దాం ఏం జరుగుతుందో తెలిసిపోతుంది కదా. సో అంతేనండి. మరి హెల్త్ మీద మాత్రం మరీ పడేయకండి, ఇట్లా అంటే స్ట్రెయిన్గా అవ్వకండి. చెప్తున్నాను కదా, హెల్త్ ఇష్యూస్, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే కంటిన్యూస్గా కూర్చొని చదువుకోవడం వల్ల కొంచెం మధ్యలో అట్లీస్ట్ ఒక 1/2 అవర్కి ఒకసారైనా లేసి అటు ఇటు తిరుగుతూ చదవండి. కంటిన్యూస్గా ఒక దగ్గర కూర్చొని మాత్రం చదవద్దు. బ్యాక్ పెయిన్ వల్ల చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి బయట. సో టేక్ కేర్ అండి, మీ హెల్త్ జాగ్రత్త. నేను అందుకని ప్రతిసారి అడుగుతాను, మీరు ఎట్లున్నారు అని అందుకే అడుగుతాను. ఎవరైనా కమెంట్ చేయకపోయినా కూడా అడిగేది అందుకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.